విద్యా సమస్యలు తెలిసినవాడు గ్రౌండ్ లో ఉన్న వ్యక్తి నరేందర్ రెడ్డి కంటే ఇంకెవరు ఉన్నారు? ప్రసన్న హరికృష్ణ నేను గెలవబోతున్నా అని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏం చెప్తారు దాని మీద? బీఎస్పీ పార్టీకి అనేది స్కోప్ లేదండి తెలంగాణలో. ఓకే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతట వ్యక్తి ఓ రేంజ్ లోకి వచ్చిన తర్వాత బీఎస్పీ ఏం చేసిండో అందరికీ తెలుసు. ఈ ప్రసన్న హరికృష్ణ కూడా బీ టీం బీఆర్ఎస్ బీ ఫామ్ అడిగిన నేను ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెట్టి ఇవ్వకుండానే బీఎస్పీ నుంచి వచ్చిండు కదా. బీఎస్పీ గానీ వేరే పార్టీలు మేము వేరే అనుకోవట్లేదు. మాకు ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. బీజేపీ గెలిచే అవకాశం ఉందంటారా? లేదు కాంగ్రెస్ బలంగా ఉంది అంటున్నాను. ఫైట్ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్ బలంగా ఉంది. ఇప్పుడు ఈ బెల్ట్ లో చూసుకుంటే మా సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా, అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మోడీ ఎంపీలందరూ కూడా బీజేపీ ఎంపీలు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఏది ఉమ్మడి 4 జిల్లాలలో మెదక్ చూసుకున్న ఎంపీ ఆయన బీజేపీ ఎంపీ ఉన్నాడు, అటు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఇటు కరీంనగర్ బీజేపీ ఎంపీ ఉన్నాడు, అటు చూస్తే ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలోనే. ఓవరాల్ గా ఏం లేదు, మాకు మ్యాండేట్ ఇచ్చిన జనాలు. ఇంకోటి ఎందుకు ప్రజలు మాతో ఉన్నారు. ఎంపీలు ఈడెందుకు మెదక్ పార్లమెంట్ ఎందుకు గెలిచిందని తెలుసు. హరీష్ రావు అంటే ఆయన రఘునందన్ రావు కోసం అమ్ముడు పోయిండు, ఏం చేసినా గ్రౌండ్ వర్క్ చేస్తే రఘునందన్ రావు గెలిచిండు. అది చిన్న పిల్లలు చెప్పినా చెప్తారు. ఇప్పుడు పట్టభద్రుల దగ్గర అలాంటి పప్పులు ఉడుకొని మేము అనుకుంటున్నాము. 10 ఏళ్ల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు కానీ తర్వాత ఉద్యమకారుల సమస్యలు లేకుండా అవుతున్నాయి. కొంచెం తెలంగాణ వచ్చింది, మన పాలన మనకు కొంచెం సోయి జనాలకు వచ్చింది. డెఫినెట్లీ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. నిరుద్యోగ సమస్యలు కానీ విద్యార్థి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించబోతున్నాం.